वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू। है वतन मेरे वतन। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे। मेरा रंग दे बसंती चोला माए रंग दे। मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हमारे वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हमारे वतन साथियों। ऐ मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बनके मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। है वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है। हम जिएंगे और मरे। చంద్ర పిడుగువై విద్రోహుల గుండె చీచు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తి పాడు పూనవోతరం వందే మాతరం వందే మాతరం. రగిలించి మజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకలా, విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకలా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం. కనకవర్షములికించే స్వర్గసీమ భారతి, గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి. కనకవర్షములికించే స్వర్గసీమ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे। है वतन तेरे लिए दिल दिया है जान भी देंगे। है वतन तेरे लिए। हो सभी से आगे हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है मुझे जाती है। इधर कब आओगे इधर कब आओगे, लिखो कब आओगे कि तुम बिन ये घर सुना सुना है। जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो। फिर अपनी लाश बिछा दी संगीन पे धर के माथा, सो गए अमर बलिदानी जो शहीद हुए हैं उनकी। जरा याद करो कुर्बानी। जय हिंद जय हिंद
इतना काम करेगी क्या? मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे। ऐ मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे। फेंका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून गए। है मेरी ज़मीं अफसोस नहीं जो मेरे लिए सौ दर्द सहे। महफूज रहे तेरे आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। तेरी मिट्टी में मिल जाऊं energy of freedom. Freedom is a precious gift of our freedom fighters. Let's celebrate this Azadi Ka Amrit Mahotsav together. Azadi Ka Amrit Mahotsav is the festival on completion of 75 years of independence of our nation. And Britishers who crumbled the foundation of our culture, economy, sentiments and self-reliance of our nation. They tried their best to keep us undervalued and ever dependent under them, but only in vain. Many leaders and understand that nation's progress is our prosperity. It is very important to create a link between our past and the future. मैं खिल जाऊं इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जाऊं तेरे खेतों में लहराऊं इतनी सी है दिल की आरज़ू। ప్రసాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారికి, అలాగే మాంటిసోరీ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ సార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, దాదాపుగా 200 సంవత్సరాల పాటు పరాయి పాలనలో నలిగినటువంటి భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ రోజు. యావత్ భారతావనిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడినటువంటి ఎంతో మంది వీరులు త్యాగం మనకు ఈ రోజున ఉన్నటువంటి యొక్క స్వాతంత్ర ఫలం. ఆ వీరులు చేసినటువంటి తంత్రాన్ని సంపాదించి పెట్టారు. అందుకే వారందరినీ ఒకసారి గుర్తు చేసుకునేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చినటువంటి తల్లిని, జన్మించినటువంటి భూమిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అది స్వర్గం కంటే కూడా చాలా గొప్పది అని వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. ఒకటి పేగుబంధం అయితే మరొకటి నేలబంధం. అమ్మ గర్భంలో ఉండేది 9 నెలలే, మిగతా 90 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపేది ఈ పుట్టినటువంటి నేలపై. గుర్తు చేసుకుందాం. ప్రపంచంలోనే అతి పెద్ద దేశము, అగ్రదేశం అమెరికాను, ప్రపంచంలోనే చిన్న దేశమైనటువంటి వియత్నాం 15 సంవత్సరాలకు పైగా పోరాడి అగ్రదేశమైనటువంటి అమెరికాను ఓడించగలిగింది. అప్పుడు ఆ యొక్క వియత్నాం అధ్యక్షుడు హోచిమిన్ ఒక పత్రికా విలేకరు అడిగారు, మీది చూస్తే చాలా చిన్న దేశం కదండి, మరి అంత అగ్రదేశాన్ని ఎలా ఓడించగలిగారు అంటే కనుక ఆ వియత్నాం అధ్యక్షుడైన గొప్ప దేశభక్తుడైనటువంటి భారతీయ రాజు యొక్క చరిత్రను చదివాను. అతడు యుద్ధంలో అవలంబించినటువంటి పద్ధతులు నేను పాటించి అమెరికా దేశం యొక్క మెడలు వంచగలిగాను అన్నాడు. మళ్ళా ఒక విలేకరి ఒక మాట అడిగాడు, ఎవరండి ఆ భారతీయ రాజు అని అడిగితే ఆ వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి గౌరవంగా రాజస్థాన్లో ఉన్నటువంటి మేవాడ్ రాజు అయినటువంటి మహారాణా ప్రతాప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ వియత్నాం అధ్యక్షుడు చనిపోతే అతని సమాధి మీద ఈ విధంగా రాసి ఉందట, ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడి యొక్క సమాధి. తర్వాత కొన్ని రోజులకు వియత్నాం యొక్క విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటన కోసం వస్తే ప్రముఖుల యొక్క సమాధులన్నీ కూడా దర్శించిన తర్వాత ఒక మాట అడిగాడట, మరి మహారాణా ప్రతాప్ గారి సమాధి ఎక్కడ ఉంది అంటే గనక
ఉదయపూర్లో ఉంది అంటే కనుక ఉదయపూర్కు వెళ్ళి అతని సమాధిని దర్శించి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఎందుకు సార్ మట్టిని తీసుకొని పోతూ ఉన్నారంటే, ఈ మట్టిలో ఎంతో మంది మహర్షులు పుట్టినటువంటి పవిత్రమైన నేల, ఈ మట్టిని తీసుకొని పోయి నా దేశంలో కలిపితే అలాంటి వీరులు పుడతారేమో అనే ఆశ అని చెప్పేసి వియత్నాం యొక్క ఆ విదేశాంగ మంత్రి మాట్లాడడం జరిగింది. అలాగే ప్రపంచాన్నంతా జయించి తన యొక్క గుప్పిట్లో పెట్టుకోవాలంటుంటే అలెగ్జాండర్ కూడా తన యొక్క గురువుకు చెప్తాడు నేను కూడా ప్రపంచాన్ని జయించాలనుకుంటూ ఉన్నాను అని అన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళు కానీ భారతదేశం జోలికి వెళ్ళాకు అన్నాడు. ఎందుకు అంటే కనుక అది చాలా గొప్ప దేశము, వారితో యుద్ధం పెట్టుకుంటే గెలవలేమని చెప్పడం జరిగింది. చివరిగా భారతదేశం అంటే ఏమి అని చెప్పేసి ఒక విలేకరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని అడిగితే కనుక ఆయన ఒక మాట చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. జై భారత్, జై హింద్. भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तां हमारा है। सदियों से भारत भूमि It's दुनिया an की honor शान है। and privilege भारत to be माँ honored के with चरणों the में national जीवन flag. कुर्बान है। भारत हमको जान से प्यारा है, जहाँ लाल पर सोने की चिड़िया। Good morning to all of you. Good morning to all of you. Good morning to all of you. I am proud to announce this award to Montessori Senior Secondary School today on this glorious occasion. Indian Book of Records, Indian World Record. This certificate is proudly presented to Montessori Senior Secondary School on this 15th day of August 2023. Special recognition and commendations are conveyed to Montessori Senior Secondary School. They have Kabul for their unwavering commitment towards patriotism, achieved with passion, determined with a vision, sustained their legacy, mastered their will to prove nothing is impossible by creating the largest congregation of 2,587 students in the formation of the world's largest tricolor India map and swaying the flags on the eve of 75th Independence Day and singing the song Madhuje Salam to inspire, motivate and encourage. Indian Book of Records honored Montessori Senior Secondary School, a camp coupled with Indian World Record from Tamil and educated by Dr. G.V.N.R. Prasad, Advocate Supreme Court of India, Hyderabad, Campet Kurnool, Telangana, India, Dr. Vivekananda Babu K, Founder Editor, Indian Book of Records, the Keeper of the Indian Records. Now I am presenting this award to our respected the chairman of this group of Montessori educational institutions, Sri Rajshekar Garu, in presence of all of you. It's really a moment of pride for not just Montessori. They are presenting Global World Record also to our respected chairman, Sergeant Sri P. Nagarashmi Garu, Director, Montessori Senior Secondary School. Nagarashmi Garu. It's a moment of pride, not just to Montessori, but also to Kurnool and the entire state of Andhra Pradesh. माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा
ఇవాళ దేశం అంతా కూడా 76th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఆజాదీగా అమృత్ మహోత్సవ్ అని పిలిపించి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆజాదీగా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్స్ దేశమంతా జరపాలని ఆకాంక్షించారు. దాంట్లో భాగంగా మీ మాంటిసోరీ సీనియర్ సెకండరీ స్కూల్ కూడా యాజమాన్యం మిగతా గ్రూపుల్లో కూడా ఇండస్ స్కూల్ వీటన్నింటిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాయి. అయితే ఇవాళ చూసినట్లయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అండ్ టు బీ హియర్ ఇన్ దిస్ వండర్ఫుల్ అకేషన్ అమాంగ్ యూ. ఆజాదీగా అమృత మహోత్సవ్ పూర్తి స్థాయిలో నిర్వహించబడినటువంటి సంస్థ నా దృష్టిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా ఈ మీ మాంటిసోరీ సీనియర్ సెకండరీ స్కూల్ వాళ్ళ కనపడింది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే ఈ టీచర్స్ అందరూ కూడా ఒక నిబద్ధతతో అద్భుతమైనటువంటి స్క్రిప్ట్స్ తయారు చేయించి పిల్లలకు తర్ఫీదుని ఇచ్చి ఇవాళ ప్రదర్శన చేయించడంతో పాటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసి పిల్లలకి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి కారణమయ్యారు. కాబట్టి పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. 1972 సంవత్సరంలో రాజశేఖర్ గారి యొక్క తల్లి గారు కళ్యాణమ్మ గారు, వారి తండ్రి గారు నారాయణ గారు ఆ రోజుల్లో ఒక మిషన్తో ఒక చిన్న స్కూలును స్థాపించి విద్యాబుద్ధులు చెప్పడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి రాజశేఖర్ గారు ఆర్ఈసీ వరంగల్లో కొంతకాలం ఉద్యోగం చేస్తూ ఉంటే వారి తల్లి గారి కోరిక మేరకి ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ అనే ఉద్దేశంలో వారు ఉద్యోగ రీత్యా చేస్తున్నవి కూడా వదిలిపెట్టేసేసి తల్లిదండ్రుల ఆశయం ముందుకు తీసుకెళ్లాలని తపనతో ఈ యొక్క కర్నూలు నగరానికి వచ్చి 8 ఎకరాల సుశాల ప్రాంగణాన్ని 1988 సంవత్సరంలో దాన్ని పర్చేజ్ చేసి ఎడ్యుకేషన్ విస్తరించడం మొదలుపెట్టారు. అలా కాలక్రమేణా మీరు చూసినట్లయితే ఇవాళ 50 సంవత్సరాలైంది ఇప్పటికి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ కాబట్టి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాల ముందే ఈ ఇన్స్టిట్యూషన్ ఈ కర్నూలు నగరంలో స్థాపించబడింది. అది గొప్ప విశేషంగా అటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్లో మీ అందరూ చదువుకోవడం కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ విషయంలో ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో చిరుతపులి ఎంతమందికి తెలుసు? చిరుతపులి టైగర్. అలాగే జింక ఎంతమందికి తెలుసు? తెలుసా? జింక, డియర్. ఒక రోజున ఒక చిరుతపులి ఒక జింక వెనకబడింది. ఆ జింకను పట్టుకొని తినాలని జింక పరిగెడుతున్నది, చిరుతపులి పరిగెడుతున్నది. కానీ ఆ జింక చిక్కట్లా. ఈ చెవట్లో పట్టి అలిసిపోతున్న పులి ఆ జింక వచ్చిన డౌట్ ఉంది చెప్పమంది. జింక ఆగుతుందా? ఆగల. అమ్మో నువ్వు నన్ను చంపేస్తా ఉంది. ఏమి చేయను నాకున్న చిన్న డౌట్ ఉంది చెప్పమంది. జింక అంత దూరంలో ఆగి ఏంటి ఆ డౌట్ అడుగునంది. నీకంటే ఎంతో వేగముగా పరిగెట్టగలిగిన నన్ను 30 చెప్పులు 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నావు, నేను నిన్ను ఎందుకు పట్టుకోలేకపోయానని అడిగింది. దానికి ఆ జింక ఆ రోజు ఏం చెప్పిందో తెలుసా? నువ్వు లంచ్ కోసం పరిగెడుతున్నావు, నేను లైఫ్ కోసం పరిగెడుతున్నాను అని చెప్పింది ఆ రోజున. కేవలం లంచ్ కోసం అయితే ఎలా అయినా బ్రతికేయచ్చు. ఏదో విధంగా ఇంజనీరింగ్ చేసుకుంటున్న వ్యక్తి వ్యాపారాలు ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. కానీ జీవితంలో ఏదో సాధించాలని తల్లిదండ్రుల కోరిక మేరకి వీఆర్ సపోజ్ టు ఎస్టాబ్లిష్ లెగసీ ఫర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ అని అనుకున్నట్లయితే ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఇంత డిసిప్లిన్గా క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి యాజమాన్యం, ఇంత క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ఇటువంటి టీచర్లు ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటేనే మీరు లైఫ్ గురించి తప్పనపడి ఆలోచిస్తారు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. అటువంటి ఆలోచనలో మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్ని ఎన్నుకొని చేర్చడంలో వాళ్ళు సఫలీకృతం అయిపోయారు. ఇక పిల్లలు రేపు ఉజ్వల భవిష్యత్తులోకి అద్భుతమైనటువంటి రీతిలో చదువుకొని ఇందులోనే కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది లాయర్లు, జడ్జెస్, మినిస్టర్స్ కూడా కావాలని రాబోయే రోజుల్లో మీలో కొంతమంది అతిథులుగా ఈ ప్రాంగణంలో వచ్చి ఇక్కడ వచ్చి ఇలాగే స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించినటువంటి రాజశేఖర్ గారికి, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నేను పాదాభివందనలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపొందించినటువంటి చూడండి, నిన్న నేను విజయవాడలో ఒక 100 మంది కళాకారుల రంగస్థలం మీద చేసినటువంటి ప్రయోగాత్మకమైన నాటకాన్ని అడ్రస్ చేసి వచ్చాను. ఇవాళ 200 మంది పిల్లలు ఇక్కడ ప్రదర్శన చేశారు. అది తక్కువ సమయంలో. రియలీ గ్రేట్. ఐఎమ్ వెరీ మచ్ ఆనర్డ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్ టు సీ సచ్ వండర్ఫుల్ ఈవెంట్. ఇది రాబోయే రోజుల్లో మీ టీచర్ ఇంకా శ్రద్ధ తీసుకొని ఇటువంటి ప్రయోగాత్మకమైన తీసుకొస్తే ఢిల్లీలో రాష్ట్రపతి భవనంలో కూడా ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది.
ఒక సంవత్సరం ముందుగానేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని టీచర్లను కోరుతున్నాను. స్టూడెంట్స్ని ఎంపిక చేసుకొని ఒక మంచి పుస్తకానికి రెడీ చేయండి. నేను పర్మిషన్ తీసుకొచ్చి రాష్ట్రపతి భవనంలో మీకు వేయిస్తానని మీ అందరికీ తెలియపరుస్తూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాజశేఖర్ గారికి, ఈ టీచర్స్ సిబ్బందికి, తల్లిదండ్రులకి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. Also awarded with the cash prize of about 10,000 and the title Sahitya Seva Ratna has been conferred on his name. Congratulations, sir. Congratulations to the entire Montessori fraternity. సార్ చదువు సార్ ఇట్లా ఉండండి. ఓకే हमारे यहाँ कोई माने ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है उन पे हम नाज है. चाहो तो हमको आज़माना, यार बात हम जानता हम इश्क बात दिलवाए, कहते हैं हमको प्यार से इंडिया वाले, छूते हमके तार से इंडिया वाले, हम छूते हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा ले हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा ले हम इंडिया वाले. जर है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो कर ले ये दोबारा. जुनू के आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा. जर है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो कर ले ये दोबारा. जुनू के आग में उबलती मेरी कोशिशों Milan,
కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ serve the people, die for the country, live like a legend. Mera Bharat Mahan, Mahan, Mahan. మీ ప్రాంతం మా అధీనంలోకి వచ్చింది. తప్పకుండా మీరు శిస్తు కట్టాల్సిందే. ఇది మా దేశం, మా పంట, మా కష్టం. నాటు పెట్టావా, నీరు పోసావా, కుప్పలు వచ్చావా, నీకెందుకు కట్టాలి రా శిస్తు? ఈ దేశం మా బానిసం. ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికే స్వేచ్ఛను కోరుతూ ఉద్యమం రూపుదిద్దుకుని భారతదేశం నలుమూలలా విప్లవ జ్వాలలు రేగాయి. 1857లో మీరట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్గా వచ్చిన లార్డ్ కానింగ్ సైన్యంలో ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టాడు. వాటిలో వాడే మందుగుండులో ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి ఆగ్రహించిన మంగల్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జెంట్ పై దాడి చేశాడు. తత్ఫలితంగా ఏప్రిల్ 8వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం మంగల్ పాండేను ఉరితీసింది. కోపోద్రిక్తులైన భారత సైనికులు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగరేశారు. బ్రిటిష్ సైన్యంలోని భారత సిపాయిలు బ్రిటిష్ పరిపాలనా విధానాలతో విసుగు చెంది ఢిల్లీలోని ఎర్రకోటకు బయలుదేరి వెళతారు. చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షాను తమ ఉద్యమానికి నాయకత్వం వహించవలసిందిగా విన్నవించుకుంటారు. ఆయన వారి దృఢ సంకల్పానికి, వినమ్రతకు అబ్బురపడి చివరికి అంగీకరిస్తాడు. కానీ చక్రవర్తి నిర్ణయానికి విరుద్ధంగా శక్తివంతమైన బ్రిటిష్ వారు బహదూర్ షాను బంధించి బర్మాలోని రంగూన్లో గృహ నిర్బంధం గావించారు. 1854వ సంవత్సరంలోనే లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అనే చట్టాన్ని తెచ్చాడు. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ చట్టం ప్రకారం వారసులు లేని పాలకుల రాజ్యాలను తమ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఝాన్సీ రాణి కుమారుడు దత్తపుత్రుడు కావున
ఝాన్సీ రాజ్యాన్ని తమ హస్తగతం చేయవలసిందిగా సందేశాన్ని పంపుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఝాన్సీని మరల హస్తగతం కానివ్వను. భారత మాత పాదాలను నా రుధిరంతో అభిషేకించి భారతదేశ గౌరవ ప్రతిష్టను నిలబెట్టాను. ప్రభుత్వ శాసన ఉల్లంఘిస్తే పర్యవసానం ప్రత్యక్ష యుద్ధం. అందుకు సిద్ధమేనా? వీర సైనికులారా, పదండి ముందుకు. కొద్ది సైన్యమని కలవరపడక భరతమాత బిడ్డలకు శత్రువులతో యుద్ధం వెన్నతో పెట్టిన విద్య అంతలేని మూర్ఖులు. నా కలవర మొరకు చూపిస్తాను. ఝాన్సీ నాదే, ఎప్పటికీ నాదే అంటూ వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగానికి సిద్ధపడింది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత స్వాతంత్రాన్ని సాధించడం కోసం వివిధ నగరాల నుండి వివిధ రాజకీయ సంస్థలు పోరాటం చేస్తూ వచ్చారు. 1885 డిసెంబర్ 28న ఈ రాజకీయ సంస్థలన్నీ విలీనం చెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించి డబ్ల్యూసి బెనర్జీ గారిని మొదటి అధ్యక్షునిగా ఎన్నుకుంది. సార్, భారతీయులు స్వాతంత్రం సాధించడం కొరకు భారత జాతీయ కాంగ్రెస్ అనే ఒక పార్టీని ప్రారంభించారు. కానీ ఈ కొద్ది పార్టీమాన్యతో కూడిన పార్టీ ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదా? ముమ్మాటికి అసాధ్యం. అయితే ఒక చిన్న అగ్గిపుల్ల ఒక పెద్ద దావానలను సృష్టించినట్టు ఈ 72 మందితో కూడిన భారత జాతీయ కాంగ్రెస్ దినదిన ప్రవర్ధమానమై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాకడి వేళతో ప్రకటించి మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టింది. వందే మాతర ఉద్యమం కుట్రలు కుతంత్రాలతో భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్న తెల్లవారు విభజించు పాటించు అనే సిద్ధాంతాన్ని ప్రధానంగా నమ్మి భారతదేశంలోని హిందువులను ముస్లింలను విభజించే కుట్రలో భాగంగా 1905లో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ మొదటగా బెంగాల్ రాష్ట్రాన్ని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్ గాను, హిందూ మెజారిటీ గల ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్ గాను విభజించారు. అయితే ఈ బెంగాల్ విభజన బ్రిటిష్ వారు చెప్పినట్లు పరిపాలన సౌలభ్యం కోసం కాదని హిందువులను ముస్లింల మధ్య దేశాన్ని వదిలించి శాశ్వతంగా విభజించి తాము భారతదేశాన్ని కలకాలం పాలించే కుట్రలో భాగమని గ్రహించిన హిందువులు ముస్లింలు రహదారుల మీదకి వచ్చి పరస్పరం రాక్షలు పట్టుకొని తమ యువతను విభజించలేనంటూ ఐక్యతను చాటారు. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన త్రయం లాలా లజపతి రాయ్, శ్రీ బిపిన్ చంద్రపాల్ మరియు లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక్ గారు. వీరే లాల్ పాల్ బాల్ గా ప్రసిద్ధి చెందారు. ఈ ముగ్గురు బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన వందే మాతరం గేయాన్ని జాతీయ నినాదంగా మార్చి భారతీయ గుండెల్లో 87 స్ఫూర్తిని స్వాతంత్ర కాంక్షలను రగిలించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ ఉద్యమానికి ఒక విశిష్టత ఉంది. దీన్ని స్వదేశోద్యమం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల స్వీకరణను ఒక యజ్ఞంగా చేపట్టారు. ఈ ఉద్యమ ఫలితంగా బ్రిటిష్ వారు తాము విభజించిన 2 బెంగాలను తిరిగి 1911లో కలపాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ వందే మాతర ఉద్యమం అద్భుత విజయాన్ని సాధించింది. బ్రిటిష్ ఆఫీసర్ 1919 సంవత్సరం ఫిబ్రవరిలో చేసిన చట్టమే చట్టం. ఈ చట్టం
వైశాఖమైన ఈ నల్ల చట్టాన్ని బ్రిటిష్ వారు వెనక్కి తీసుకునే పక్షంలో అహింసావాదులు సత్యాగ్రహం చేస్తారు. అందుకు మీరందరూ సిద్ధంగా ఉండండి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తయారు భారతదేశ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు. ఉత్తమ్ సింగ్ జగన్ భారతలో తండ్రి కొడుకునే భారతీయ ఉత్తమ్ సింగ్ सूरज गगन में जब तलका बात रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा। हर जुल्म से हिंदुस्तान आजाद रहेगा। ये जलियांवाला बाग हमें याद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा। సహాయ నిరాకరణ ఉద్యమం ఢిల్లీ మానవకాండ. ఆ మానవకాండకు కారకుడైన జనరల్ డయ్యర్ను శిక్షించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరగా బ్రిటిష్ వారు ఆయన శిక్షించడానికి బదులుగా అవార్డుతో సత్కరించారు. దీనికి నిరసనగా భారతీయ జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. గాంధీజీ ఉపన్యాసం. నేటి నుంచి మనం సమస్త సేవలను నిలిపివేస్తున్నాం. విదేశీ వస్తువులను బహిష్కరిస్తాం. పాఠశాలలు, కళాశాలల్లో, న్యాయస్థానాలలో, కార్యాలయాలలో ఎవరు తమ సేవలను అందించవద్దు. అందరూ కలిసికట్టుగా ఉద్యమాన్ని నడిపిద్దాం, రండి నాతో నడవండి అని పిలుపునివ్వడం జరిగింది.
సకల సేవలకు సహాయపడటకు నిరాకరించారు. న్యాయస్థానం, కార్యాలయాలు, కళాశాలను బహిష్కరించారు. విదేశీ వసతులు బహిష్కరించారు. ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న సమయంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా అనేటువంటి గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపాధ్యక్షులయ్యారు. ప్రజలు పోలీసులు స్టేషన్లో బంధించి ముద్దుపట్టడంతో పోలీసులు సజీవ దహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12న నిలిపివేశారు. కపూరి ఘటన. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. రాకసింగ్ గారు ఎలా ఉన్నారు? ఓ క్రాంతివీర, బాగున్నాను. మీరెలా ఉన్నారు ఆజాద్ గారు? ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. హర్షవర్ధన్ ఖాన్ గారు, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? సలాం రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు. కామ్రేడ్స్, మనకు బ్రిటిష్ వారి మీద పగ తీర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఏంటది? బ్రిటిష్ వారు మన భారతీయుల నుంచి దోచుకున్న ధనాన్ని తీసుకుని కపూరి ఎక్స్ప్రెస్ లో వెళుతున్నారు. పటిష్టమైన భద్రత కలిగి ఉండి వేగంగా వెళుతున్న రైలులో నుండి ఆ ధనాన్ని తిరిగి ఎలాగైనా మనం స్వాధీనం చేసుకుని మన భారతీయ ఉద్యమానికి ఖర్చు పెడదాం. అలాగేనా? అలాగే కామ్రేడ్. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. సైమన్ గో బ్యాక్ నిరసన ఉద్యమం. భారతీయ చట్టం 1919 ప్రకారం భారత్లో అమలు జరపబడుతున్న రాజ్యాంగ సంస్కరణల తీరుతెన్నులపై నివేదికను రూపొందించి సమర్పించమని బ్రిటిష్ ప్రభుత్వం 1928లో సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలో 7 సభ్యుల సైమన్ కమిషన్ను నియమించింది. అయితే అందులో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో కిన్నులైన భారతీయులు దీన్ని అవమానంగా భావించి ఈ సైమన్ కమిషన్ వెళ్ళిన ప్రతి చోట నల్ల జెండాలు చేతబూని సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా లాహోర్ నందు శ్రీ లాలా లజపతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సైమన్ బృందాన్ని నల్ల జెండాలతో భారతీయులు సైమన్ గో బ్యాక్ అంటూ నిరసించారు. కోపోద్రిక్తుడైన బ్రిటిష్ అధికారి స్కాట్ ద్వారా లాలా లజపతి రాయ్ పై లాఠీలతో విరుచుకుపడడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ పంజాబ్ కేసరి మరణాన్ని చూసి తట్టుకోలేని ఆయన శిష్యులు సుఖదేవ్ స్కాట్ ద్వారా అంతు చూస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారు అనుకున్న విధంగా ఒకరోజు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అధికారి శాండర్స్ ను పొరపాటున స్కాట్ ద్వారా అనుకుని మాటు వేసి కాల్చి చంపారు. ఈ సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసన ఉద్యమంలో భాగంగా మద్రాసులో ఒక అనూహ్య సంఘటన జరిగింది. సైమన్ కమిషన్ సభ్యులు మద్రాసులోని ప్యారిస్ బస్టాండ్ మీదుగా వెళుతున్నప్పుడు ప్రజలు రహదారికి
తీక్ష్ణ వాహనాలను ముందుకు కదలనివ్వలేదు. అప్పుడు బ్రిటిష్ వారు ఆయనపై తుపాకులు ఎక్కుపెట్టగా తన చొక్కా చించి గుండె చూపుతూ దమ్ముంటే కాల్చండిరా కాల్చండి అంటూ తన ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా వారికి ఎదురు వెళ్ళడంతో హడలిపోయిన బ్రిటిష్ వారు వెనక్కు వెళ్ళిపోయారు. ఉప్పు సత్యాగ్రహం అది 1929వ సంవత్సరం. బ్రిటిష్ వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చివరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించే వంటకంలో అతి ముఖ్య పాత్ర వహించే ఉప్పు మీద కూడా బ్రిటిష్ వారు అధిక పన్నులు విధించి దాని ధర పెంచి సామాన్యులను వేధించసాగారు. ఇక లాభం లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్ముడు తన సబర్మతి ఆశ్రమం నుండి అనుచరులతో కలిసి 240 మైళ్ళు నడిచి దండి అనే గ్రామాన్ని చేరుకుని బ్రిటిష్ అన్యాయ అర్ధరహిత ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తూ తన స్వహస్త్రాలతో ఉప్పును తయారు చేశారు. అందుకే దీనిని శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు. అలాగే పెషావర్ నందు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు, లక్నో నుండి జవహర్లాల్ నెహ్రూ గారు, మద్రాస్ నుండి రాజాజీ గారు, ఇంకా ఎంతో మంది భారతీయులు శాసనాలను ఉల్లంఘించి ఉప్పును తయారు చేశారు. ప్రతి వంటలో ఉపయోగించే అతి సాధారణ మరియు తక్కువ వెల కలిగిన ఉప్పు మీద కూడా అధిక పన్నులు విధించడంతో ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించిన మహాత్మా గాంధీ గారు తెలివిగా ఒక మహోద్యమంలా మలిచి సఫలీకృతులు అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న రోజుల్లో జర్మనీ చేతుల్లో సముద్రంలో చెప్పిన బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమికొట్టడానికి ఇదే సరైన సమయమని భావించిన జాతిపిత మహాత్మా గాంధీ గారు 1942 ఆగస్టు 7న ముంబైలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పిటిటిఆ తీర్మానం చేశారు. భారతీయులందరూ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేద్దాం, లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలైనా అర్పిద్దాం అన్నారు. అయితే అదే రోజు రాత్రి బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులందరినీ బంధించి కారాగారంలో వేసింది. కానీ మరుసటి రోజు అరుణా అసంబాలి, జయప్రకాష్ నారాయణ వంటి సామాన్య ప్రజలే నాయకులై ఉగ్రనరసింహులై బ్రిటిష్ వారి రైల్వే స్టేషన్లపై, బ్యాంకులపై దాడి చేసి సర్వనాశనం చేశారు. గాంధీ గారు ఇచ్చిన టూరాపై అనే మంత్రం ప్రతి భారతీయుల హృదయంలో వేద మంత్రంలా పనిచేసి బ్రిటిష్ ప్రభుత్వ పునాదులను కదిలించిన మహోత్సవమైన పోరాటమే క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారు తీవ్రమైన ధోరణితో ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా అణచివేసినా ఇది రగిలించిన స్ఫూర్తిని ఆపివేయజాలని భారతదేశానికి ఇక స్వాతంత్రం ఇవ్వక తప్పదని నిర్ణయానికి వచ్చారు. భారత జాతీయ సైన్యం భారత స్వాతంత్రంలో దశ దిశ గతిని మార్చిన ఒక మహోజ్వల సైన్యమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో ఏర్పాటైన ఈ భారత జాతీయ సైన్యం. రక్త పిపాసులైన బ్రిటిష్ వారికి శాంతి వచనాలతో ప్రయోజనం లేదని తలచిన ఈ ఘటన సమర్థుడు జపాన్ వారి చెరలోని భారత యుద్ధ ఖైదీలను విడిపించి వారితో భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసి జై హింద్ మరియు ఢిల్లీ చలో అనే నినాదాలిచ్చి వారిలో స్ఫూర్తి నింపి బ్రిటిష్ వారిపై యుద్ధోన్ముఖులను చేశాడు. ఈ జాతీయ సైన్య దళపతి ఆధ్వర్యంలో లక్ష్మీబాయి అనే మహిళ రెజిమెంట్ కెప్టెన్ లక్ష్మీ సెహగల్ సమర్థవంతంగా నటించారు. స్వార్థమెరగని నేతాజీ మీద
రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అనగానే వేలాది మంది యువతి యువకులు స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ్డారు. అలా ఆయన మాటే ఒక మంత్రమై ఎంతో మంది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. తన భారత జాతీయ సైన్యంతో అండమాన్ నికోబార్ దీవుల నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి సెల్యులార్ జైల్లోని భారతీయ ఖైదీలను విడిపించి మువ్వెన్నెల జెండాను విజయవంతంగా ఎగురవేశారు. అనతి కాలంలోనే భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వారు మనకు స్వాతంత్ర్యం ఒక తప్పని పరిస్థితిని కల్పించింది. జై హింద్. 1947 స్వాతంత్ర్యం, దేశ విభజన, ఊరగలెత్తిన ఉద్యమ పోరాట ఫలితం, ఎందరో మహనీయుల ప్రాణ త్యాగం, మక్కలోని అకుంఠిత దీక్షల ప్రభావం, వెరచి భరత మాత దాస్య శృంఖలాలు గద్దలైన రోజు 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి లార్డ్ మౌంట్బాటన్ భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన రోజు. ప్రపంచ యవనికపై మన దేశానికి స్వాతంత్రం వచ్చిన శుభవేళ. జయహో స్వతంత్ర భారత్, జయహో. ఆగస్టు 14 అర్ధరాత్రి భారత పార్లమెంట్లో మన మొదటి ప్రధాని నెహ్రూ గారు తన ఉద్వేగభరితమైన ట్రేస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్నిస్తూ ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయాన భారతదేశం చీకట్లను చీల్చుకుంటూ వెలుగు రేఖల కాంతులు ఈనుతూ అద్భుత భవిష్యత్తు అనే ఉసురథం వైపు పయనిస్తుందని అన్నారు. అయితే బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే విధానంలో భాగంగా ఆగస్టు 14న అఖండ భారతదేశం నుండి మరొక భాగంగా పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడటం ఎంతో మనోవేదనను కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆగస్టు 15, 1947 అరుణోదయాన దేశ ప్రజల హర్షాతిరేకాల మధ్య మన తొలి ప్రధాని ఎన్నికైన నెహ్రూ గారు 3 వెన్నెల జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ మాతాకి జై. జై హింద్. Just a
कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे, तेरी